మానవ జీవితంలో రోబోల ప్రమేయం రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో, అనేక రంగాలలో రోబోల వినియోగం అత్యధికంగా జరుగుతోంది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచవ్యాప్తంగా రోబోల వినియోగంలో అగ్రభాగంలో ఉన్న 10 దేశాల వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం చైనా. నెంబర్ 1 స్థానంలో ఉంది. ఎలక్ట్రానిక్స్ బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్లో అగ్రగామిగా ఉన్న చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత చూసినట్లయితే జపాన్ ఇప్పుడు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్నా ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగంలో పైచేయిగా ఉండేది. ఆ తరువాత 3వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అగ్రరాజ్యమైన అమెరికా 3వ స్థానంలో ఉంది. ఆ తరువాత 4వ స్థానంలో సౌత్ కొరియా 4వ స్థానంలో ఉంది. తరువాత 5వ స్థానంలో జర్మనీ, 6వ స్థానంలో ఇటలీ, 7వ స్థానంలో తైవాన్ ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా అగ్రభాగాన ఉండేది. కానీ ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ ట్రెండ్స్ పరిశీలించినప్పుడు ఆయా స్థానాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఈ యొక్క స్థానాలు పైకి కిందికి ఎగబాకుతూ ఉంటాయి. ఆ తరువాత 8వ స్థానంలో ఫ్రాన్స్, 9వ స్థానంలో మెక్సికో, 10వ స్థానంలో సింగపూర్. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా 10 అత్యధిక రోబోలను వినియోగిస్తున్న దేశాల జాబితా. అంటే ఇప్పటి వరకు 2024వ సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల క్రమంలో అప్డేటెడ్ డేటా ఇది. ఈ డేటా ఒకే విధంగా ఉంటుందని చెప్పడానికి లేదు. ఏడాదికేడాది మారుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు జరిగే మార్పుల ప్రభావంతో ఇవి మారుతూ ఉంటాయి. అయితే మొదటి 3-4 స్థానాల్లో ఇది కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మరి ఈ జాబితాలో భారతదేశం లేదా అని చూసినప్పుడు భారతదేశం, ఇండియా 11వ స్థానంలో ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది. ముందు ఎలక్ట్రానిక్స్ వినియోగం పెరిగి రోబోలు అన్ని స్థానాల్లోనూ వినియోగించడం అధికమైన కారణంగా మనం తదుపరి దశల్లో ముందు స్థానాలకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి చక్కటి వీడియోలను ఎప్పటికప్పుడు పొందేందుకు టెక్నాలజీ ట్రెండ్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.